హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. చాలామంది అయితే నన్ను ఫుల్ రెడ్ గప్పీస్ రెడీ అయ్యాయని చెప్పి అడుగుతున్నారండి. సో ఆల్పినో ఫుల్ రెడ్ చైనీస్ లైన్ అయితే మనం గ్రో చేస్తున్నాం అనమాట. అలాగే నార్మల్ స్ట్రెయిన్ కూడా గ్రో చేస్తున్నాం. సో ఏదైతే ఆల్బినో ఫుల్ రెడ్ చైనీస్ లైన్ అనేది నియర్లీ మనకైతే రెడీ అవ్వబోతుందండి. వెరీ సూన్ నేనైతే వాటిని సేల్కి అయితే పెడతానమాట. మనం ఏం చేసామంటే ఫస్ట్ బ్యాచ్ ఏదైతే వచ్చిందో ఆ బ్యాచ్ని మళ్ళీ తీసుకొని పోయి బ్రీడింగ్కి పెట్టామన్నమాట. అప్పుడు మనకి లేట్ అయ్యింది. సో ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ని నేను సేల్కి అయితే పెడతానమాట వెరీ సూన్. అవి వచ్చేసి మొత్తం 3 ట్యాంకుల్లో రెడీ అవుతున్నాయి అనమాట. ఒకటైతే దాదాపుగా సెమీ అడల్ట్ స్టేజ్కి అయితే రావటం జరిగింది. అవి మనం వెరీ సూన్ పెట్టేద్దాం సేల్కి. అయితే ఈరోజు ఒక రిలేటెడ్ అంటే ఆల్బినో ఫుల్ రెడ్కి రిలేటెడ్ నేను మీకు ఒక స్ట్రెయిన్ చూపిస్తానమాట. ఆల్రెడీ మీరు చూసిన స్ట్రెయినే. కాకపోతే ఏంటి అంటే ఆల్బినో ఫుల్ రెడ్ ఎవరైతే అడుగుతున్నారో ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా ఆల్బినో ఫుల్ రెడ్డే. కాకపోతే ఆల్బినో ఫుల్ రెడ్ వైట్ ఇయర్ అనమాట. డంబో ఇయర్ రావడం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇయర్స్ అనేవి కలరేషన్ అనేది ఇంకా కంప్లీట్గా రాలేదు. ఏదైతే ఇవి అడల్ట్ స్టేజ్కి రాగానే మీకు చాలా అంటే చాలా పెద్ద ఇయర్స్ అనేవి రావటం జరుగుతుందనమాట. సో ఫీమేల్ విషయానికి వస్తే ఫీమేల్స్ కూడా అన్నీ కూడా నియర్లీ ఫస్ట్ బ్రీడింగ్కి అయితే రెడీ అయిపోయాయండి. మీరు చూసుకోవచ్చు. సో మన ఫామ్ నుంచి మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైతే ఫిష్ చూపిస్తామో అదే పంపించడం జరుగుతుంది. మనకున్న క్యాపిటల్ని బట్టి మనం కొన్ని వందల రకాలు బ్రీడ్ చేయొచ్చు, లేదంటే కొన్ని వందల రకాలు రీసేల్ చేయొచ్చు. కానీ మనం ఓన్లీ మన దగ్గర బ్రీడ్ అయినవి మాత్రమే సేల్కి పెడతాం అన్నమాట. సో మన వాటర్లో ఎవాల్వ్ అయ్యి మన వాటర్లో పెరిగి మనం సేల్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది గమనించండి. బయట ఎక్కడి నుంచో తెప్పించి చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారనమాట. బ్రో నేను ఒక చోట నేను పేమెంట్ చేశాను, వాళ్ళు నాకు రిప్లై ఇవ్వట్లేదు, 10-20 డేస్ అయ్యింది అని చెప్పి. సో మీరు నాకు కంప్లీట్ డీటెయిల్స్ పెడితే నేను పెడతానండి. ఏదైతే మీరు పేమెంట్ చేసింది, మీ చార్ట్, అలాగే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి అవన్నీ మీరు నాకు పెట్టకపోతే నేను వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తే అది చాలా రాంగ్గా ఉంటుంది. చాలామంది నన్ను నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. కాకపోతే ఏంటి అంటే మీరు నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితేనే నేను వాళ్ళ మీద ఏదన్నా చేయగలిగితే నా సాయశక్తిలో చేయగలిగితే చేస్తానండి. సో మన దగ్గర నుంచి ఏదైతే ఈ ఫిష్ రెడీ అయిందో ఇవైతే మనం సేల్కి అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదండి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో సేమ్ ఆల్బినో ఫుల్ రెడ్డే వస్తుందండి. కాకపోతే వైట్ ఇయర్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రేర్ అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో మన గప్పీస్ మన ఫామ్లో చాలా వరకు రెగ్యులర్ ఐటమ్తో పాటుగా రేర్ కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. లైక్ జాగ్వార్ కావచ్చు, లేదంటే గ్రీన్ డంబో ఇయర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చిన ఏదైతే రెడ్ టాక్సిడో కోయి కావచ్చు, డంబో ఇయర్ కోయి కావచ్చు, ఇలా చాలా వరకు మన దగ్గర రేర్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో మీరు గమనించవచ్చండి. ఇది మీరు చూసుకున్నట్లయితే సైడ్ వ్యూ అనమాట. ఏదైతే ఆల్బినో ఫుల్ రెడ్కి ఏమాత్రం తగ్గలేదు. సో ఎవరైతే ఆల్బినో ఫుల్ రెడ్కి చూస్తున్నారో వాళ్ళు ఈ స్ట్రెయిన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇంకా చాలా స్ట్రెయిన్స్ అయితే మన దగ్గర హెవీ లోడెడ్ అలాగే రెడీ టు బ్రీడ్ గప్పీస్ అయితే ఫీమేల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అంటే నాకు జస్ట్ ఒక మెసేజ్ పెట్టినట్లయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను. అంతకుముందు ఏం చేసేవాడిని అంటే నాకు టైం కుదరక జస్ట్ ఫోటోలు పెట్టేసేవాడిని. ఇప్పుడు అలా కాదండి. మన ఫామ్లో ప్రజెంట్ ఏదైతే సైజు ఉందో ఆ సైజుని మనం వీడియో తీసి పంపిస్తున్నాం అనమాట. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది డంబో ఇయర్ స్ట్రెయిన్. చాలా అంటే చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్. అలాగే డంబో ఇయర్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక మంచి స్ట్రెయిన్ అనమాట. అండ్ ఎవరైతే ఫామ్ విజిట్ చేసి తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక బెస్ట్ చాయిస్ అండి మన ఫామ్ అనేది. సో విజయవాడ, తెనాలి, గుంటూరు, రేపల్లె ఇటు సైడ్ ఎక్కడి నుంచైనా సరౌండింగ్స్ నుంచైనా మీరు రావచ్చు. మీరు దగ్గరుండి క్వాలిటీని అలాగే మన దగ్గర గ్రోత్ అయ్యే నెంబర్ ఆఫ్ ఫ్రైస్ని అంటే స్ట్రెయిన్స్ యొక్క బేబీస్ని కూడా మీరు దగ్గరుండి చూసి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఎవరికైతే ప్లాన్ ఉంటుందో వాళ్ళు నేనైతే శనివారం, ఆదివారం ఈ 2 రోజులు అయితే కంప్లీట్గా ఫామ్లోనే ఉంటాను. మిగతా రోజుల్లో కూడా ఉంటాను కానీ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి లేదంటే ఏదన్నా షిప్పింగ్ పర్పస్ నేను బయటికి వెళ్తూ ఉంటాను. సో కాల్ చేసి వచ్చేస్తే సరిపోద్ది అనమాట. సో ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ రాబోయే వీడియోలో రేపు కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫామ్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.